నా టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాపిక్ వచ్చేసి ఏంటంటే ఊగి ఊగి ఉయ్యాల ఎక్కడికి వచ్చినా అక్కడ ఊగి ఎంత దూరం వెళ్ళి ఉయ్యాలు ఊగినా కానీ దాని ప్లేస్లోకి అది వచ్చేపోవాలి కదా. మనం మనస్సులో ఉన్న బాధని కూడా బయట పెట్టేటప్పుడు మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే మన జీవితంలో ఏం జరుగుతుందో ఈ రోజు నడిచిపోయిన ఈ సమయాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. రేపు సమయాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజుండి రేపు పోయే మనకి ఏ టైంలో మంచి అవుతుందో చెడు అవుతుందో. 3 సంవత్సరాల కిందట కరోనా వస్తుంది, లాక్డౌన్ వేస్తారు, ప్రపంచం ముందుకెళ్ళేటప్పుడు ఆగిపోతుందని మనం అనుకున్నామా? అనుకోలేగా. దేవుడు రాసిన రాత ఎవ్వరూ తప్పించరు. అలాగే 18 సంవత్సరాలు రాకముందే ఒక ఆడపిల్ల జీవితంలోకి భరత అనే పాత్ర వస్తుంది. బుక్స్ పట్టుకునే వయసులో గరిటి చీపురు పట్టుకుంటుంది ఒక అమ్మాయి. గరిటి పట్టుకుని ముగ్గులు అవన్నీ వేసిన తర్వాత తాడి కట్టించుకునే టైంలో పిల్లల్ని ఎత్తుకుని తల్లి అవుతుంది. తల్లి పిల్లల్ని చదివించి భర్తని అన్ని ఇల్లు అంతా సగపెట్టి అన్ని చేసినప్పుడు పిల్లలు పెద్దలు పిల్లలకి పెళ్లి చేసేవన్నీ చేస్తే తోడుండే వయసులో భర్త తోడు ఉన్నారు, పిల్లలు తోడు. చదివే వయసులోనే చదివించుంటే, పెళ్లి చేసిన వయసులోనే పెళ్లి చేసాం. అన్ని సుఖాలు అనుభవించే వయసులో ఎవరు లేని ఒంటరి పక్షిలా అవుతారు. 16 ఏళ్ళ నుండి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎంతో మందికి చిన్న వయసులో పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ బతుకు మధ్య తరగతిలోనే ఆగిపోయాయి. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, మంచి చెడులు కూడా ఉంటాయి. ఆలోచించి మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎలాగుంటుందో ఆలోచించండి. మాకు చిన్న వయసులో పెళ్ళి అందరి రాత ఒకే రాత ఉండదు. 16 నుంచి 18 నిండాకనే మ్యారేజ్లు చేయండి, కానీ 15 సంవత్సరాల్లో పెళ్లి చేయండి. అన్నీ ఓర్చుకున్న అమ్మాయి అయితే అణిగి మణిగి ఉండి మధ్య తరగతిలో పుట్టిన మాకు మంచి చెడు అన్నీ తెలుస్తాయి. మా వయసు వచ్చిన వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాలు ఇప్పుడు స్థితులు పడుతుంటే మా పిల్లల్ని ఎత్తుకుని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఏదో కోల్పోయిన ఫీలింగ్ మాకు వస్తూ ఉంది. ఓకేనా? ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఒక ఆడపిల్ల అమ్మాయి మనసును అర్థం చేసుకోండి. బాయ్. వెల్కమ్ టు జిఎల్బి శాంతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. మంచి వీడియోతో రేపు మేము ముందుకు వచ్చేసాను. ప్లీజ్ సపోర్ట్ మీ జిఎల్బి శాంతి టాపిక్స్. ఓకేనా? బై. మీకు ఎలా అనిపించింది కంటెంట్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. మర్చిపోతే కోరుకునేదే లేదు. ఎందుకంటే కామెంట్ చేసి ఒక లైక్ కొడుతున్నాను కదా. నేను చాలా వీడియోస్ చేయను, పాత వీడియోస్ కొద్దిగా ఎడిటింగ్ చేసి పెడుతున్నా. వీడియోస్ చేయడానికి హెల్త్ బాగాలేదు. ఓకేనా? కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి మీరు ఇలాంటి వీడియో ఎక్కడైనా విన్నారా? మీ మనసులో ఏమనిపించింది అవన్నీ కూడా మీరు చెప్పాలి. చెప్తేనే కదా నాకు తెలిసేది. మీరు చెప్పే ప్రతి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. మీ జిఎల్బి శాంతి మళ్ళీ మేము ముందుకు వచ్చేసింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నా కానీ కామెంట్ చేస్తే లైక్ కొడుతుంది. ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను. ఎన్నో రోజులు పెట్టి నా కష్టానికి ఫలితం దక్కాలని ఈ ఇయర్ ఎండింగ్లోకి పెట్టుకున్నాను. చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తారు.